తిరుపతి జిల్లా గూడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరిగా మురళీధర్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నియోజకవర్గం నుంచి కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందుగా గూడూరు సనత్ నగర్లోని తన నివాసం వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆయన జెడ్పీ హైస్కూల్ రోడ్లోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న నాయకులు, కార్యకర్తల నడుమ బాణాసంచా చప్పుళ్లు ప్రతిధ్వనిస్తూ ఉండగా ర్యాలీగా బయలుదేరారు. అక్కడి నుంచి బజారు వీధి గుండా గాంధీ బొమ్మ, సంగం థియేటర్ సెంటర్, హాస్పిటల్ రోడ్డు మీదుగా ర్యాలీ సాగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య మేరుగా మురళీధర్ ర్యాలీలో ముందుకు సాగారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ నామినేషన్ కార్యక్రమాన్ని తలదన్నేలా ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని నాయకులంతా మేరుగా మురళీధర్కు మద్దతు తెలిపేందుకు గూడూరుకు వచ్చారు. ర్యాలీలో పాల్గొన్నారు. ఇక్కడ నుంచి ఎన్నికల నియమావళి ప్రకారం వైకాపా అభ్యర్థి మేరుగా మురళీధర్ నామినేషన్ దాఖలు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ కు స్వచ్ఛంద కార్పొరేషన్ దేవసేనమ్మ కుమారస్వామి రెడ్డి, వేణుగోపాల్ రెడ్డితో కలిసి నామినేషన్ పత్రాన్ని అందించారు. అనంతరం మీడియా సమావేశంలో మురళీధర్ మాట్లాడుతూ, నేను నాన్ లోకల్ అంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ చేస్తున్న విమర్శలు పసలేనివని, నాపై విమర్శలు చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కు ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు స్థానికుడు కాదు అన్న విషయం గుర్తుకు రాలేదా అని సూటిగా ప్రశ్నించారు. నేను లోకల్ కాకపోయినా లోఫర్ మాత్రం కాదని ఘాటైన పదజాలంతో కౌంటర్ ఇచ్చాడు. గూడూరు ప్రజలు నకలు కాదు, రియాలిటీని కోరుకుంటారని అన్నారు. గతంలో ఫాల్స్ అట్రాసిటీ కేసులు పెడుతూ అనేక మందిని ఇబ్బందులకు గురి చేసినట్లు చెప్పారు. తానొస్తే పరిస్థితి అలా ఉండదని చెప్పారు. గూడూరు ప్రజలు ప్రశాంత పాలన కోరుకుంటున్నారని, తాను గెలిచిన తర్వాత సంస్కారవంతమైన రాజకీయాలు గూడూరు ప్రజలకు అందిస్తానని మరోసారి వెల్లడించారు. తన చుట్టూ రౌడీలెవరూ లేరని, నేర చరిత్ర కలిగిన వారు పార్టీలోకి వస్తారని చెప్తే సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు నా రాజకీయ చరిత్రలో మైనస్లేమీ లేవని, గూడూరు నియోజకవర్గంలో వైసీపీ డబుల్ డిజిట్తో గెలుస్తుందని జోషం చెప్పారు. ఎన్నికల్లో గూడూరు ప్రజలు నమ్మక ద్రోహులకు సమాధి కట్టబోతున్నారని ఘాటుగా విమర్శించారు. అక్కడ ఇంకోకండి, ప్రతి ఒక్కరిని ముందుకు పంపేయండి. జెండాలు పెట్టుకున్న ప్రతి ఒక్కరిని ముందుకే.
ప్రతి ఒక్కరు ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి, అక్కడ నిలబడకండి. నీ యొక్కని చెప్పిన తమ్ముడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుడు జగను కమిషన్ డీలిమిటేషన్ లో జిల్లా మొత్తం కలిసి రిజర్వేషన్ అనేది చేస్తారు. ఆ జిల్లా ఎస్సీ పాపులేషన్ బట్టి ఒక జిల్లాలో 2 వస్తాయి, ఒక జిల్లాలో 1 వస్తుంది, అట్లా రిజర్వేషన్ పెడతారు. అంటే ఆ జిల్లా మొత్తం లోకల్ అని అర్థం నాకు తెలిసినంత వరకు. అందువల్ల అది పసలేని నా మీద ప్రత్యేక లోకల్ అని అంటే అది పసలేనిదని కూడా నేను చెప్పాను. ఇంకో విషయం, ఊసర బిల్లు ఇది నాకు లేదు. ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నాను, నువ్వు లోకల్ అన్నప్పుడు ఎంపీ లోకల్ కాదు కదా. వరప్రసాద్ గారు మీకు ఎన్డీఏ అలయన్స్ ఉంది, వరప్రసాద్ గారు లోకల్ కాదు కదా. మరి నీ సిద్ధాంతం అక్కడ పనిచేసేటట్టు గట్టిగా మాట్లాడగలుగుతావు. మరి గురుమూర్తి లోకల్ కదా, గురుమూర్తికి నువ్వు మాట్లాడగలుగుతావా? పసలేదు కదా, నువ్వు మాట్లాడేదానికి పసలేదు కదా, పస ఉందా? అందుకని నీ నిర్వచనం లేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, నాది గూడూరయ్య, కోతవేడు దూరం. మా నాయన జన్మనిచ్చిన స్థలం గూడూరు అని, నా తండ్రి జన్మనిచ్చిన స్థలం నేను గొప్పగా చెప్పుకుంటాను. రాపూర్ అని గొప్పగా చెప్పుకుంటాను. దాంట్లో ఏం దాపరికం లేదు. ఎందుకంటే జన్మనిచ్చాడు కాబట్టి తండ్రి ఊరు నా ఊరు అవుతుంది. నాది రాపూర్, కోతవేడు దూరం రాపూర్తో అలయన్ మొత్తం సంబంధాలు, నిమ్మకాయలు కానీ, వ్యాపారం కానీ, చదువు కానీ, అందరూ ఇక్కడ ఆడబిడ్డలు ఇక్కడ చదువుకుంటారు, ఇక్కడ పెట్టిన ఆడిస్తారు. అంత సంబంధం, స్వార్థం, జీవితాంతం స్వార్థ రాజకీయాల కోసం నేను ఇక్కడే పుట్టాను. ఎక్కడ పుట్టాను? మీ సొంత ఊరు ఏది? మీ నాయనది ఏ ఊరు? మీ నాయనది నీకు వస్తుంది, మీ ఫాదర్ది నీకు వస్తుంది. అది మాత్రం లేకుండా నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడ నేను 10 ఏళ్ళ నుంచి పెరుగుతున్నాను. కానీ అర్థం లేని పసలేని మాటలే కదా.
సరే నువ్వు పార్లమెంట్ ఎలక్షన్ ఏం చెప్పగలుగుతావు? కాబట్టి నేను మనవి చేస్తున్నా, నేను లోకల్ కాకపోయినా లోఫన్ అయితే కాదు, పద్ధతిగా రాజకీయాలు చేసేవాడినే తప్ప లోఫర్ రాజకీయాలు అయితే చెయ్యను. రౌడీయిజం అనేది రౌడీలను పక్కన పెట్టుకునే అలవాటు నాకు లేదు. నా దగ్గరికి చాలా మంది రౌడీలు పార్టీలో చేస్తారు, వస్తే సున్నితంగా తిరస్కరించాను. నాతో కూడా ఉండేవాళ్ళు నాలాగే ఉండాలని కోరుకుంటున్నాను. తెలియకుండా ఏదైనా పొరపాటు ఒకటి ఉండాలి, నేను 100% నేను చెప్పలేను. తెలియకుండా ఏదైనా తెలిస్తే వెంటనే సర్దిద్దుగా దానికి ప్రయత్నం చేస్తానని నేను తెలియజేసుకుంటూ, నేను ఇదే డైలాగ్తో పోతా, ఛాలెంజ్ చేస్తున్నాను, ఇదే డైలాగ్తో పోతా. నేను లోఫన్ కాదు, నా ఊరు రాపూరు, లోకల్ కాదు. నువ్వు అనుకున్నట్టయితే రిజర్వేషన్ ప్రకారం అయితే మొత్తం నెల్లూరు జిల్లా అంతా రిజర్వేషన్లో నేను కూడా లోకలే. జిల్లా అధ్యక్షుడు చేశాను, నేను జిల్లా అధ్యక్షుడు చేసినప్పుడు నేను లోకల్ అయినోడిని. ఇప్పుడు ఈ ఎలక్షన్కి వస్తేనే నా మైనస్లు ఏమీ లేవు, నా చరిత్ర చూడడానికి ఏమీ లేదు. ఒక అభూత కల్పన చూపించి కుట్ర చేశారు, ఏదో కాగితం పెట్టుకొని నా చరిత్ర అంతా ఏదో ఉంటుంది, అది ఇదని మర్డర్ కేసుల్లోనే నన్ను ఏదో ఒక బురద వేసేసుకోవాలని చెప్పేసి సరే చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గేస్తుంది. సంతోషం ఏంటంటే దాంట్లో క్రిమినల్స్గా మరి కొంతమంది విలేకరులు ఉన్నారని నాకు తెలుసు, కానీ ఆ విలేకరులు చాలామంది విలేకరులు ఖండించడం చాలా గొప్ప విషయం, స్వాగతించే విషయం. నా దాకా కూడా రానిలేదు. కనీసం అంత మసిగుడ్డ ఇది చేసి మరి కాల్చి మసిగుడ్డ నా పైన వేస్తే అట తెల్ల దాని మీద ఒక మచ్చ కూడా పడకుండా నన్ను విలేకరులు ఖండించారు. చాలా సంతోషం. ఇట్లాంటి దిగజారు రాజకీయాలు చేయదు, అంటే నైజం బయటపడిపోతా ఉంది. మళ్ళీ వెంటనే కవరింగ్లు, మళ్ళీ వెంటనే ఇది. గూడూరు వాళ్ళు నటనలు కోరుకోరు, రియాలిటీని కోరుకుంటారు. వాళ్ళు చాలు అలివిగాని ఆలోచనలు, అలివిగాని శాస్త్రాలతో ఊహలతో ఉంటున్నారు. తల్లికి ద్రోహం, తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి ఏం మాట్లాడతారు? తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసేసి అలివిగానట్టు మాట్లాడడం. తర్వాత ఇంకోటి కూడా చెప్పారు, ఏంటంటే పార్టీ మారలేదా నువ్వు అని అడిగారు. ఎస్, నేను తండ్రిచాటు బిడ్డగా ఉన్నాను. జడ్పీటీసీగా రాపూర్ నుంచి గెలిచాను. అక్కడ రాజకీయ సమీకరణలు మారాయి. నాకు పెద్ద కుటుంబం నాకు లైఫ్ ఇచ్చింది. వాళ్ళు మారారు, నేను ఒక్కడే మారలేదు, వాళ్ళు మారారు. నేను ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాను. నిర్ణయం నాది, నేను పొరపాటు చేయను. తండ్రిచాటు బిడ్డగా తండ్రి పోయినట్టు అడుగుల్లో ఎదిగాను, అంతేగాని ఒకసారి అటు ఒకసారి ఇటు కాదు. తర్వాత పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాను, నేను పార్టీ పుట్టక ముందు నుంచి ఉన్నాను వైఎస్ఆర్ పార్టీలో. నాకు జగన్ అన్న ఏ ఇదిలో కూడా ప్రత్యేక పరిస్థితులు లేదంటే నాది కదా పార్టీ అని అనుకుని నేను విశ్వాసంగా తిరుగున్నాను. నేను వేరే ఆలోచనే లేదు. ఇస్తే ఒక రాజకీయం, ఇకపోతే ఒక రాజకీయం, స్వార్థం అంటే ఒక రాజకీయం. ఇట్లాంటి రాజకీయాలు చూసి అలసిపోయినారు. కాబట్టి ఏదో భ్రమంలో ఉంటున్నారు. కానివ్వండి, మంచి భవిష్యత్తు ఈరోజే తెలిసిపోయింది. మరి నన్ను ఆదరించకపోతే ఇంత గొప్పగా జరుగుతుంది, ఇంత నీరాజనంతో జరుగుతుందా నామినేషన్? ఒకసారి బేరేజ్ చేస్తుంది, అది కూడా తీసుకోరు, అది కూడా నెగిటివ్గా చెప్తారు. పోయిన తర్వాత 2019లో నువ్వు అభివృద్ధిగా అభివృద్ధి నువ్వు పోయినావని జనాలు తెలుసుంటే అంత మెజార్టీతో నేను ఎందుకు ఓడిస్తారు? 48,000 మెజార్టీతో ఎందుకు ఓడిస్తారు? అంటే నువ్వు చేసింది సర్దిద్దుకోలేని తప్పు అని చెప్పి అంత మెజార్టీతో అతను ఓడివ్వడం జరిగింది. చంద్రబాబుకి వేరే క్యాండిడేట్ లేరు. అంత ఓడించిన క్యాండిడేట్కే మళ్ళా టికెట్ ఇచ్చిన పరిస్థితి, ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన చేసిన తప్పు మళ్ళా రెండోసారి అవుతారు, తప్పు మారిపోతుందా? మారదు కదా. కాబట్టి నమ్మకస్తులు పట్టుకున్నారు, నమ్మక ద్రోహులు పట్టుకున్నారు. ప్రజలు తీర్పు చూద్దాం. నాకు తెలిసి గుణవంతులైన ప్రజలు గూడూరు వాళ్ళు విశ్వాసంగా ఉంటే అందరినీ ఆదరిస్తారని నా విశ్వాసం. నేను గూడూరు ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాను, ఒకసారి చరిత్ర చూడండి, చరిత్ర చూసే ఓట్లేయండి. నేను నా రాజకీయ చరిత్రలో ఎక్కడ రాజకీయ దందాలు లేవు, కలెక్షన్స్ లేవు, ఇంకో రకమైన పొరపాట్లు లేవు. నన్ను ఆదరించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండవది ఏంటంటే మనుషులను పెట్టి దందాలు చేయడము, రౌడీల్ని వేసుకొని పార్టీలో చేసుకునే హంగామా చేస్తే వ్యక్తిత్వం అనేది ఎక్కడో పోతుంది, కరెక్ట్ కాదు కదా. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే గూడూరు నకిలీ అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిస్తున్నారు. నేను గట్టిగా మా అందరి గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తున్నాం, సంస్కారవంతమైన రాజకీయం నడుపుతామే తప్ప ఇట్లా నకిలీ యాశాలు వేసే అలవాటు నాకు లేదని కూడా నేను ఒకసారి నా చరిత్ర చూడండి అని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. రాజకీయానికి నాకేమి వెనక వందలాది కోట్లాది పని చేసుకొని పద్ధతిగా పెరిగాను.
పని చేసుకొని మెట్టుకెట్టి దూరం వచ్చాము. మీరు గమనించండి, ఎక్కడ కూడా పై బట్టలు వేసుకున్నంత భయంతో రాజకీయం చేసే మనసు ఎప్పుడు పై బట్టలు కూడా తీసే మనస్తత్వం కాదు. మర్యాదగా సంస్కారంగా రాజకీయాలు చేయాలనే దాంట్లో ముందుకు సాగుతున్నానని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే గూడూరు వాళ్ళు అలసిపోయినారు, వ్యాపారస్తులు ముఖ్యంగా. ఎవరో ఒక చిల్లగాడిని పంపించేయడం, దందాలు చేయడం, మళ్ళా మనమే మధ్యస్థాలు చేసుకున్నట్టు నటించడం, ఇది పెద్ద ఆట అయిపోయింది. సమస్య సృష్టిస్తారు, సమస్య వీరే సాల్వ్ చేస్తున్నట్టు పెద్ద మనుషులాగా నటిస్తారు. ఆ నటనలన్నీ తెలిసిపోయినా చేటతెల్లం అయిపోయింది. కాబట్టి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నారు గూడూరు వాళ్ళు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా రాజకీయ చరిత్ర చూడండి, ఎక్కడ కూడా ఇట్లాంటి నకిలీ శాస్త్రాలు నాటకాలు చేయడం నా చేతగా. ఒక ఏదైనా విమర్శని హుందాతరంగానే నేను విమర్శిస్తానే తప్ప ఈ పార్టీలో చేరానని అతిగా చేసేది. మీ అందరికీ తెలుసు, చింతవరంలో మరి చంద్రబాబు నాయుడు గారిని ఫ్లెక్సీని కిందేసి బూట్లతో తొక్కిన వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్కోళ్ళలాగా నటించి మాట్లాడుతూ ఉంటే నవ్వుకుంటున్నారు జనాలు. అవసరమా? చింతవరంలో మేము కూడా ఇప్పుడు విమర్శిస్తున్నాం, ప్రతిపక్షంలో ఎంతవరకు అంతవరకు విమర్శిస్తున్నాం. అతి వ్యవహారం చేయలేదు, అతి ఆలోచనలు మేము చేయలేదు. ఏందో ఆ పార్టీ ఉంటే ఆ పార్టీ అంతా ఇన్నట్టుగానే మాట్లాడడం, రకరకాలుగా చేయడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే చేస్తే పరిస్థితులు బట్టి మారిపోయింటే మారి ఉండొచ్చు, దానికి హద్దు అనేది ఉంది. ఆయన్ని ఎక్కువగా మాట్లాడదు. కార్యకర్తలంతా రెడీగా ఉన్నారు, ఎప్పుడు మే 13 వస్తుందా, మళ్ళా ఇంకోసారి బుద్ధి చెప్దామా అనేది విధంలో ఉన్నారు. కాబట్టి గూడూరు ప్రజలంతా నేను అనుకుంటున్నాను, నాకున్న ఎక్స్పీరియన్స్తో గుణవంతులైన గూడూరు ప్రజలు నమ్మకస్తులకే ఓట్లు వేస్తారు, నమ్మక ద్రోహులకి ఓట్లు వేయరు. నమ్మక ద్రోహులు ఇద్దరికి రాజకీయ సమాధి కట్టబోతున్నారు మే 13న అనేది స్పష్టమైన ఇది, నా విశ్వాసం కూడా అది. కాబట్టి మరొకసారి పాపభీతి కలిగినటువంటి గూడూరు ప్రజలందరికీ మనవి చేస్తున్నాను, నేను మాట్లాడిన మాటలన్నీ అక్షర సత్యాలు. అదే రకమైన రాజకీయం ఇస్తాం, సంస్కారమైనటువంటి రాజకీయం ఇస్తాం. పార్టీ శ్రేణులకు కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను, నేను చాలా వీళ్ళు పార్టీ ద్రోహుల వల్ల నన్ను కూడా అనుమానించే పరిస్థితి చాలాసార్లు జరిగింది. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. ఇప్పటికే పరీక్షలు పాస్ అయ్యాను, ఎక్కడ నోరు తెరవలేదు. ప్రాణం ఉన్నంత వరకు పార్టీలోనే ఉంటాను తప్ప ఇంకొక మనం చేసుకుంటూ నన్ను ఒకసారి గొప్పగా ఆదరించవలసిందిగా మీ ద్వారా నేను అందరికీ ప్రార్థిస్తున్నాను.